హలో, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ రేణుక. ఇది రవ్వ పులిహోర అండి. చాలా బాగుందండి. పొడి పొడిలాడుతూ చూడండి. అంటే ముద్దగా అవ్వకుండా, రవ్వ కూడా చక్కగా ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ చాలా బాగుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా కుదిరింది. ఇది ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాం. పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి. చాలా బాగా నచ్చుతుంది. మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు మొత్తం తింటారు, వదలకుండా తీసుకొస్తారు బాక్స్. ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. రెండు గ్లాసులు వాటర్ వేసానండి. ఇప్పుడు ఈ నీళ్ళు కాగిన తర్వాత రవ్వ వేసుకుందాం. ఆవాలు, సాయిపప్పు, పచ్చనిపప్పు, ఎండుమిరపకాయలు తాలింపుకు వేసుకుందామండి. 4 జీడిపప్పు పలుకులు కూడా వేసుకుందాం. అలాగే తరిగిన అల్లం అండి, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ముందుగా వేయించాను కదండి పల్లీలు, లాస్ట్లో వేసుకుందాం. తాలింపులో కరివేపాకు, రవ్వ పులిహోరకి నిమ్మకాయలు, ఇంకా కొత్తిమీర. నీళ్లు కాగాయండి. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం. ఆ రవ్వ ఉడకాలి. తాలింపు వేసుకుందామండి. లోపు ఫ్రై అయ్యాయండి. దీనిలో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, చీలికల్లా చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా వేగాలి. కరివేపాకు కూడా వేసేస్తానండి. కూడా అయిపోతుందండి. ఉడుకు దీనిలో కొంచెం ఫ్రై అవ్వాలండి. క్యారెట్ తురుము వేస్తానండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే సరిపోతుంది. క్యారెట్ బాగా ఫ్రై అవ్వక్కర్లేదు. కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఉడకపెట్టి ఉంచిన రవ్వ వేసేసుకుందాం. మొత్తం వేసేసుకోవాలండి. ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దించేసానండి. వేయించి ఉంచిన పల్లీలు కూడా వేసేస్తున్నాను. మనం విడిగా రవ్వ ఉడకపెట్టడం వల్ల కూడా పొడి పొడిలాడుతూ బాగుందండి. అదిగోండి, పొడి పొడిలాడుతూ బాగుంది. కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇంకొక స్పూన్ సాల్ట్ పట్టిందండి. నేను ఇంకొక స్పూన్ సాల్ట్ వేసాను. చూడండి, చక్కగా పిల్లలు కూడా అసలు ఇబ్బంది పడకుండా అంత బాగుంటుందండి. లెమన్ జ్యూస్ అండి, 2 నిమ్మకాయలు కట్ చేసి ఇలా రసం తీసాను. ఇప్పుడు దీన్ని వడకట్టి దీనిలో వేసేసుకుందాం.
ఇంకో కాయ తీసానండి, అది కొంచెం పులుపు సరిపోలేదు. అంటే తక్కువగా తినే వాళ్ళకైతే సరిపోతుంది, కొంచెం మాకు ఎక్కువే తింటారు పులుపు. పులిహోర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.